వెల్కమ్ టు విఐపిఏ టాక్స్ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్. ఇప్పటికే మనం 2 వీడియోస్ చేసాం దసరా సెలవులకు సంబంధించి. పెద్ద పెద్ద పట్టణాలైనటువంటి హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నాకు సమాచారం ఉంది పెద్ద ఊళ్ళలోనే మరి ప్రైవేట్ బడులకి సెలవులు ఇచ్చారు. మరి కార్పొరేట్ విద్యా సంస్థలు, చాలా పెద్ద విద్యా సంస్థలు, అట్లాంటి విద్యా సంస్థలను హైదరాబాద్ కావచ్చు, హనంకొండ కావచ్చు, లేదంటే వరంగల్ కావచ్చు, లేదంటే కరీంనగర్లో కూడా అన్ని విద్యా సంస్థలు కేవలం మంచిర్యాలలో మాత్రమే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు నడపడానికి గల కారణం అంటే ఇక్కడి విద్యాధికారుల పనితనం సరిగా లేదా నేను కనుక్కున్నాను. ఎందుకని మరి హైదరాబాద్ కావచ్చు, లేదంటే వరంగల్, హనంకొండ, కరీంనగర్లో విద్యా సంస్థలు ఎందుకు ఇంత పకడ్బందీగా బంద్ ఉన్నాయని చెప్పేసి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అక్కడి విద్యార్థి సంఘాల నాయకులు పట్టుదలతోని అంటే స్ట్రాంగ్గా మరి అటు విద్యార్థులకు అట్లాగే గురువుల కోసం కూడా కష్టపడి అన్ని విద్యా సంస్థలు అట్లాగే యజమానులు కూడా స్వచ్ఛందంగా వీళ్ళు చెప్పగానే మూసివేశారు. విచిత్రం, మంచిర్యాల జిల్లా సంబంధించి చాలా విద్యా సంస్థ దాదాపుగా ఒక 70% బంద్ నుండి 30% విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఈ యజమానుల ఆనందం ఏంటో అర్థం కాదు. వీళ్ళేమో బడికి రారు, కానీ గురువులను పిలిపించి ఏదో ఒక పని అప్పచెప్పి వీళ్ళు ఇళ్ళలో ఉంటారు. అంటే వాళ్ళకి సెలవులు కావాలి, మరి గురువులకు సెలవులు వద్దా? మరి లేదంటే గురుదక్షిణ అడుగుతుంది కాబట్టి మరి యాజమాన్యాలు సెలవులు ఇవ్వట్లేదా? ఏమన్నా అంటే పంతంతో వాళ్ళు అడిగితే మేము ఎందుకు అనుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. మీరు అలా చేయడం తప్పు. గురువులకి సెలవులు దొరకవు, వాళ్ళకు సెలవులు ఇచ్చేయండి రేపటి నుండి. అంటే మంగళవారం నుంచి మీరు సెలవులు డిక్లేర్ చేయండి. అవసరమైతే ఈరోజు రాత్రి మీరు ఒక నోటీస్ పంపించండి. నోటీసు పంపించకుండా ఉంటే తప్పకుండా ఈ విషయమై గురుదక్షిణ ఆలోచిస్తుంది. అట్లాగే విద్యార్థి సంఘాలకు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. విద్యాధికారితో మాట్లాడదాం, అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు వెంటనే ఈరోజు రాత్రి మెసేజ్ పెట్టండి. రేపటి నుంచి గురువులందరికీ, మహిళా గురువులు వచ్చి ఎవరైనా సరే గురువులకు సెలవులు ఇచ్చేయండి. మీకు ఏమైనా పనులు స్కూల్కి సంబంధించి ఉంటే వాళ్ళు ఇంటి దగ్గర చేసుకుంటారు, సబ్మిట్ చేయమని చెప్పండి. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఇంటి దగ్గర పని చేసుకొని సబ్మిట్ చేస్తారు. కానీ ఈ బడులకు పిలిపించడం అనేది ఇది ఒక రకమైన సైకో క్వాలిటీలా కనిపిస్తుంది. మీరు ఒకసారి యాజమాన్యాలు గమనించాలా, విద్యాశాఖ అధికారులు కూడా ఆలోచించాలా, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఒకసారి మీరు చూడండి. చాలా విద్యా సంస్థలు మంచిర్యాలలో నడుస్తున్నాయి. థ్యాంక్ యూ.